కరసాము పోటీల్లో ఎవరైతే గెలుస్తారో, గెలిచిన వారు చెప్పిన మాట ఓడిపోయిన వారు వినాలన్న కండిషన్ ఉంటుంది. ఇక గగన్ శరత్చంద్రపై కర్రసాముతో పోటీలో గెలవటానికి పుషప్ తీస్తూ ఉంటారు. శారద కొంచెం టెన్షన్ పడుతూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. గగన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా శరత్చంద్ర వైపు చూస్తూ పుషప్స్ తీస్తూ ఉంటే భూమి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అపూర్వ ఉంటుంది. ఇప్పుడు కనుక గగను బావ చేతిలో ఓడిపోయాడంటే నిన్ను కూతురుగా అంగీకరిస్తాడు మా బావ అని అపూర్వ అబద్ధపు మాటలు చెప్తుంది. అది నిజమేననుకున్న భూమి ఖచ్చితంగా బావ ఓడిపోతాడు. గగన్ బావ ఓడిపోయేలా నేను చేస్తాను. గగన్ బావ నాన్న చేతిలో ఓడిపోతున్నాడు. నేను మాట ఇస్తున్నాను అని భూమి చెప్తుంది. దాంతో అపూర్వ ఇక ఖచ్చితంగా బావే గెలుస్తాడు. ఆ గగన్ గాడు ఓడిపోతాడు అని సంతోషంగా చూస్తూ ఉంటుంది. కరసాము పోటీలు మొదలు కావటంతో మొదట గగన్ శరత్చంద్రని బాగా కొడుతూ ఓడించబోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అపూర్వ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే తర్వాత గగన్ దెబ్బలు తినడం మొదలు పెడతాడు. గగన్ చాలాసార్లు కింద పడిపోతూ ఉంటే గగన్ గగన్ అంటూ శారద, పూరి, శివ కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు. గగన్‌కి అప్పటికే చాలా గాయాలైపోయి రక్తం కారుతూ ఉంటే శారద చూసి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అయితే గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తే భూమి గగన్‌కి దండం పెడుతూ ఉంటుంది. ఓడిపొమ్మని వేడుకుంటూ దండం పెడుతూ ఉంటుంది. గగన్ కర్రసాము పోటీలో దిగడానికి ముందే భూమి గగన్ దగ్గరికి వచ్చి బావ నువ్వు కనుక ఈ పోటీలో ఓడిపోతే నాన్న నన్ను కూతురుగా అంగీకరిస్తానని కబురు పెట్టి పంపించాడు బావ. కాబట్టి నువ్వు ఈ పోటీలో గెలవకూడదు. నాన్న మీద నువ్వు ఓడిపోవాలి అని భూమి చెప్పి ఉంటుంది. అందుకే ఇప్పుడు గగన్ శరత్చంద్రతో దెబ్బలు తింటూ ఓడిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అపూర్వ క్లాప్స్ కొడుతూ ఎస్ ఇదే నాకు కావాల్సిందని సంతోషంగా చూస్తూ ఉంటుంది. అలా గగన్ ఓడిపోతాడా? చివరి నిమిషంలో అపూర్వ భూమికి నిజం చెప్తే దెబ్బలు తిన్న తర్వాత శరత్చంద్ర మీద ఏమైనా గెలుస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.